స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. బిడ్డలమైన మేము ఈ రీతిగా సమాజముగా కూడి ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించుకున్నటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి యొక్క ఆధిక్యతను బట్టి మీకు వందనాములు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకును పాటల ద్వారాను మా తండ్రి ప్రార్థన ద్వారాను అలాగనే మీ కుమారుని యొక్క మరణమును సమాధిని పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకున్నటి ద్వారాను మా తండ్రి మేము మిమ్మల్ని మహిమపరిచి ఉన్నామని మేము నమ్ముచున్నాము. అట్టి ఆధిక్యతను అట్టి తరుణమును మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ సమయంలో తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ యొక్క గ్రంథము నుండి కొన్ని మాటలు మేము ధ్యానించిన ఉంటుండగా మా తండ్రి మా యొక్క హృదయములను తెరిచి మేము వాటిని గ్రహించగలుగుటకును అంగీకరించగలుగుటకును మా తండ్రి వాటిని అనుసరించి నడుచుకొనగలుగుటకును మా యొక్క ఆత్మీయ జీవితంలో అనేకమైనటువంటి పాఠములను నేర్చుకున్నటి ద్వారా మీకు మరింత దగ్గరగా మేము చేరగలుగుటకును మీ కృపను మీ సహాయమును మీ నడిపింపును మాకు దయచేయమని ఈ మానవులు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఉదయకాలము మనము ఎంపిక చేసుకున్నటువంటి పాఠ్యాంశము లేక వాక్య భాగము యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనమును మనము ధ్యానం చేయనున్నాం. ఉదయకాలము మనం ఎంపిక చేసుకున్నటువంటి పాఠ్యభాగము యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవాది ఎలా ఉంటాడు అనేటువంటిది మన ఎవరికి తెలియదు. అయితే అపవాదిని గూర్చి వాని యొక్క స్వభావమును గూర్చి మనం తెలుసుకొనవలసినటువంటి వారమై ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశ్యముగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే సంగతులను మాటి మాటికి దేవుడు ఆయన గ్రంథమందు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అపవాదిని గురించి మనం తెలుసుకున్నట్టు ద్వారా అపవాదిని మనము ఎదిరించగలము అనేటువంటి సంగతిని మాటి మాటికి మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినప్పుడు అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అంటున్నాడు. కాబట్టి ఉదయకాలము అపవాదిని ఎదిరించుట ఎలాగో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. యాకోబు తెలియజేస్తున్నటువంటి మాటల ద్వారా దేవుడు మనతో నేరుగా మాట్లాడుతున్నాడు. ఏమది? అపవాదిని ఎదిరించండి. మీరు ఎదిరించినట్లయితే అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 27వ వచనమును మనం గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నటువంటి మరొక మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఏమది? అపవాదికి చోటు ఇయ్యకుడి అంటున్నాడు. యాకోబు పత్రికలో ఎదిరించుడి అంటున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో అపవాదికి మీరు చోటు ఇవ్వకండి. అయితే ఇదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో అపవాదిని ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి అంటున్నాడు. అపవాదిని ఎదిరించడానికి మీరు శక్తిమంతులై ఉండాలి. ఆ శక్తిని మీరు పొందాలంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును మీరు ధరించుకోవాలి. ఎందుచేత అపవాదిని ఎదిరించమంటున్నాడు? ఎందుచేత అపవాదికి చోటు వద్దంటున్నాడు? కారణాలు ఏమిటి? ఎందుకంటే అపవాది అపోస్తలుడైనటువంటి పేతురు తన యొక్క పత్రికలో రాస్తూ తెలియజేస్తున్నాడు కదా, మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో అతడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఇటు అటు తిరుగుచున్నాడు. కాబట్టి ఎవరిని తను వశపరుచుకుందాము, ఎవరిని తన యొక్క ఆధీనంలోనికి తెచ్చుకుందాము, ఎవరిని దేవుని యొద్ద నుండి దూరపరచుదాము అనేటువంటి మిక్కిలి ఆసక్తి కలిగి అపవాది అటు ఇటు తిరుగుచున్నాడు కనుక వానికి మీరు చోటివ్వద్దు, వానిని మీరు ఎదిరించండి. వానిని మీరు ఎదిరించాలంటే దేవుడు అనుగ్రహించేటువంటి సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి అనేటువంటి సంగతిని మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యము ద్వారా తెలియజేయబడుతున్నాం. అయితే మొట్టమొదటిగా ఎవరు ఈ అపవాది? ఈ అపవాది ఎవరు ఈ అపవాది? అతనికి ఉన్నటువంటి స్వభావం ఏమిటి? వాడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏమిటి? ఇవి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. శత్రువు యొక్క శక్తి సామర్థ్యాలని, శత్రువు ఎవరో తెలుసుకున్నప్పుడే శత్రువుతో మనం బలముగా పోరాడగలం. శత్రువు ఎవరో తెలియకపోయినట్లయితే, శత్రువు యొక్క శక్తి సామర్థ్యాలు తెలియకపోయినట్లయితే మనం శత్రువుతో పోరాడలేము.
కాబట్టి మొట్టమొదటిగా ఈ శత్రువు, ఈ యొక్క అపవాది ఎవరో మనం చూద్దాం. అడ్వర్సరీ అంటున్నాడు. అడ్వర్సరీ అనగా విరోధి అనేటువంటి మాట. విరోధి అంటే వాడుక భాషలో శత్రువు. బైబిల్ గ్రంథంలో అపవాది కొరకు ఉపయోగించబడినటువంటి అనేకమైనటువంటి మాటలలో ఒక మాట ఏమిటంటే అడ్వర్సరీ అనగా విరోధి. అయితే ఈ యొక్క అపవాదికి ఉన్నటువంటి పేర్లను మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో ఆది సర్పమైన మహాఘట సర్పము అని అపవాదికి ఉన్నటువంటి పేరు. మహాఘట సర్పం. రెండవదా మరొక పేరు మనకు కనిపిస్తూ ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఈ యుగ సంబంధమైన దేవతగా అపవాది పిలువబడుతున్నాడు. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత. అలాగనే యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం మనం చూసినట్లయితే ఈ లోకాధికారి లేక ఈ లోకమునకు అధిపతిగా అపవాది చెప్పబడుతున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనమును మనం చూసినప్పుడు అక్కడ అపవాది అంధకార సంబంధమైన లోకనాథుడుగా చెప్పబడుతున్నాడు. అంధకార సంబంధమైనటువంటి లోకనాథుడు అనగా అంధకార సంబంధమైనటువంటి క్రియలన్నిటికీ అతడు కర్తగా చెప్పబడుతున్నాడు. అనగా పాపమును ప్రోత్సాహపరిచేటువంటి వాడిగా చెప్పబడుతున్నాడు. మరొక మాట ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనమును మనం గమనించినట్లయితే పరిశుద్ధుల మీద నేరము మోపువాడిగా, నేరారోపణ చేయువానిగా అపవాదిని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేరము మోపేటువంటి వాడు అనగా నీతిమంతులైనటువంటి వాని మీద కూడా నేరారోపణ చేయగలిగినటువంటి స్వభావము కలిగినటువంటి వాడై ఉన్నాడు అపవాది. మరొక మాట మత్తయి సువార్త 12వ అధ్యాయము 24వ వచనములో దెయ్యములకు అధిపతిగా బయల్జెబూలుగా అపవాది చెప్పబడుతున్నాడు లేక సాతానుడు చెప్పబడుతున్నాడు. మరొక ఆసక్తికరమైనటువంటి మాట ఏమిటంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూసినట్లయితే అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అంటున్నాడు. వాడు అబద్ధికుడు. రెండవది అబద్ధం అనేటువంటిది వానిలో నుండే వచ్చిందంట. దీని గురించి మరింత విస్తారంగా మనము పాఠంలోనికి వెళ్ళే కొలది మనం ధ్యానం చేద్దాం. వాడు అబద్ధికుడు. రెండవది ఏమిటంటే అసలు అబద్ధం అనేటువంటి దానికి వాడే కర్త అయి ఉన్నాడు. వానిలో నుండే అబద్ధం అనేటువంటిది వచ్చింది. వానిలో నీతి ఎంత మాత్రమును లేదని అర్థం అన్నమాట. ఎందుచేత అబద్ధము వానిలో నుండి వచ్చిందంటే వాడు సంపూర్తిగా అబద్ధముతో నిండి ఉన్నటువంటి వాడై ఉన్నాడు. వానిలో నీతికి ఎక్కడా కూడా చోటు అనేటువంటిది లేదు. కాబట్టే అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అనేటువంటి మాటను యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. అలాగే చివరిగా ఇంతకుముందు మనం చూసినటువంటి మాట గర్జించు సింహము. గర్జించు సింహము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఇది అపవాదికి ఉన్నటువంటి పేర్లుగా మనం చూస్తాం. అలాగే యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ బబులోను రాజును గూర్చినటువంటి ప్రస్తావన మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నప్పటికీ యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఇంగ్లీష్ బైబిల్ కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లో అయితే లూసిఫర్ అనేటువంటి మాట కూడా ఉపయోగించబడింది. మనం కూడా అపవాదిని గురించి లూసిఫర్ అనేటువంటి దుర్మార్గుడు లేక దుష్టుడు లేక పాపమునకు పరాకాష్ట అయినటువంటి వాడు, దుష్టత్వమునకు పరాకాష్ట అయినటువంటి వాడు, దుష్టత్వమును మూర్తివంతముగా కలిగినటువంటి వాడు అనేటువంటి అర్థాలను ఈ యొక్క అపవాదిని గురించి లేక ఈ యొక్క పేర్లు అపవాది కలిగి ఉన్నాడు లేక సాతానుడు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వాడు ఎవడో మనకు తెలుసు. ఇప్పుడు వాడు నేరం మోపేటువంటి వాడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, దెయ్యములకు అధిపతి, మోసం చేసేటువంటి వాడు, అంధకార సంబంధమైనటువంటి క్రియలకు అధిపతి అయినటువంటి వాడు. ఇవన్నీ కూడా
మనకి ఈ యొక్క అపవాదిని గూర్చినటువంటి సమాచారం మనకు తెలియజేస్తుంది. వాని యొక్క స్వభావము మనకు తెలియజేస్తుంది. అయితే వాని యొక్క సామర్థ్యము కూడా మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాడు ఎవడో ఇప్పుడు తెలిసింది. రెండవదిగా మనకు తెలియాల్సింది ఏమిటంటే మన విరోధి యొక్క సామర్థ్యం ఏమిటి, వాడు చేయగలిగినటువంటి క్రియలేమిటి, చేయలేనటువంటివి ఏమిటి, వీటిని కూడా మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. వీటిని గురించి మనం తెలుసుకోవాలంటే యోబు గ్రంథం దగ్గరికి మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఎందుచేతనంటే యోబు గ్రంథములో అపవాది యొక్క శక్తి సామర్థ్యాల గురించి మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి మొదటి అధ్యాయాన్ని మనం చూసినట్లయితే యోబు గ్రంథము మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే అపవాది యొక్క శక్తి సామర్థ్యములను గూర్చి మనకి ఇక్కడ చాలా స్పష్టముగా కనబడుతూ ఉంటుంది. 6వ వచనాన్ని చూద్దాం. చూడండి, 6వ వచనము. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది, క్రింద ఫుట్ నోట్లో సాతాను అని రాయబడింది, అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చెను. వాడి గురించి మనకు తెలుస్తున్నటువంటి మొట్టమొదటి పాఠం ఏమిటంటే వాడు దేవదూతలతో పాటుగా ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధానములో నిలవబడుటకు వచ్చున్నాడు. అనగా దేవునికి లెక్క అప్పగించడానికి దేవదూతలు వచ్చినప్పుడు వారితో పాటుగా అపవాది కూడా వచ్చాడు. కనుక వాడి గురించి మనం నేర్చుకోవలసినటువంటి మొట్టమొదటి పాఠం ఏమిటంటే వాడు ఎంత శక్తిమంతుడైనప్పటికీ కూడా దేవుని ఎదుట నిలబడి ఆయనకు లెక్క అప్పగించవలసినటువంటి వాడై ఉన్నాడు. వాని యొక్క శక్తి అంత మేరకే పరిమితమై ఉన్నది. వాడు ఎలాంటి కార్యాలు చేసినప్పటికీ కూడా దేవుని ఎదుట నిలబడి దేవునికి లెక్క అప్పగించాలి. రెండవది చూద్దాం. చూడండి, 8వ వచనంలో, 8వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. రెండవ సంగతి, అపవాదిని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి రెండవ సంగతి ఏమిటంటే అపవాది యొక్క ఆలోచనలో ఏమై ఉన్నదో, అతడు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో దేవుడు ఎరిగినటువంటి వాడు. అపవాది కలిగి ఉన్నటువంటి ఆలోచనలు దేవుడు ఎరిగినటువంటి వాడు. ఎందుకంటే దేవుడు అపవాదినేమి నువ్వు వెళ్ళి చూసిరా, అక్కడ యోబు అనేటువంటి వాడు ఒక మనుషుడు ఉన్నాడు, అతను ఏం చేస్తున్నాడో చూడు, అతను ఎలాగున్నాడో చూడు, ఇదేమీ ఆలోచించడం లే, ఇదేమీ చెప్పడం లేదు అపవాదితోటి. నేరుగా ఏమన్నాడు? నీవు యోబును గురించి నీవు ఆలోచించావా? ఎందుకు అపవాది యోబును గురించి ఆలోచిస్తున్నాడు అనేటువంటి సంగతి దేవుడు ఎరిగినటువంటి వాడు. కనుక అపవాది యొక్క ఆలోచనలు సైతము దేవుడు ఎరిగినటువంటి వాడు. ఎందుకంటే యోబును గురించి అపవాది ఇప్పుడే ఆలోచన చేస్తున్నాడు కాబట్టే చాలా టక్కుని జవాబు చెప్పాడు, నీవు అతనికి అన్నీ ఇచ్చావు కాబట్టి అతడు నిన్ను పూజిస్తున్నాడని. అంతేగాని యోబు ఎవరు, ఎక్కడుంటాడు, అతడు ఏం చేస్తున్నాడు, ఇదేం అడగల. నేరుగా ఏమంటున్నాడు అక్కడ క్రిందకు వచ్చేటప్పటికి అని అడుగుగా, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడు ఆయన, ఊరకనే ఉన్నాడా? నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు కంచె వేసావు కదా అతనికి, అతని ఇంటి వారికి. అంటే ముందుగా యోబును అపవాది గమనిస్తున్నాడు, కానీ ఏమీ చేయలేక ఉన్నాడు. ఎందుకు ఇక్కడ చెప్తున్నాడు? ఏమీ చేయలేకపోవడానికి గల కారణం ఏమిటంటే నీవు అతనికి, అతని ఇంటి వారికి ఏం వేసావు? నువ్వు కంచెను వేసావు కాబట్టి ఆ కంచెను అపవాది
దాటలేకపోతుంది. కాబట్టి రెండవ విషయం అపవాదిని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటిది మొట్టమొదటిది ఏమిటంటే దేవుని ఎదుట అతడు లెక్క అప్పగించాలి. రెండవది దేవుడు అతని మనసులో ఉన్నటువంటిది ఏమిటో ఎరిగినటువంటి వాడు. మూడవది దేవుడు రక్షిస్తున్నటువంటి వాడిని, దేవుడు కాపాడుతున్నటువంటి వాడిని అపవాది ఎన్నటికీ ఏమీ చేయలేడు. నీవు కంచి వేసావు కదా అంటున్నాడు. మరో సంగతి చూద్దాం, 7వ వచనం దగ్గరికి వద్దాం. మరో సంగతి చూద్దాం, 9వ వచనం. ఉన్నాయో అపవాదికి తెలీదు. కాబట్టే దేవునితో అన్నాడు, వాని మీద నీవు నాకు అధికారమి, వాటిని అన్నిటినీ తీసుకొని అతడు నీ మీద వైపు నుండి తిరిగిపోయేలాగా నేను చేస్తానన్నాడు. కాబట్టి అపవాదికి మనుష్యుల యొక్క హృదయాలలో ఏమున్నదో తెలియదు, దేవునికి తెలుసు, అపవాదికి మాత్రం తెలియదు. కాబట్టి యోబుని యోబు యొక్క మనస్సుని దేవుని వైపు నుండి అతడి వైపునకు తిప్పుకొనలే. కాబట్టి అపవాది యొక్క సామర్థ్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాని యొక్క శక్తి ఏదైతే ఉన్నదో అది పరిమితమైనటువంటిది. వాడు పరిపూర్ణమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు కాడు. దేవుని వలె సమస్తమును ఎరిగినటువంటి వాడు కాడు. 2వ అధ్యాయం చూద్దాం, చూడండి 10వ వచనంలో. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. అందుకు అతడు భార్యతో చెప్తున్నాడు, యోబు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలును అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా? నేను ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు నోటి మాటతోనైనను ఏం చేయలేదు, పాపం చేయలేదు. నోటి మాటతోనైనా సరే. కాబట్టి అపవాది ఎంత ప్రయత్నం చేసినప్పటికీ, ఎన్ని బాధలు పెట్టినప్పటికీ కూడా మనుష్యుని యొక్క హృదయంలో ఆలోచనలో ఉన్నటువంటి సంగతులను మాత్రము అతడు ఎరిగినటువంటి వాడు కాడు. మరొక సంగతి, దేవుని యొక్క సెలవు లేకుండా అపవాది ఏమీ చేయలేడు. దేవుని యొక్క సెలవు లేకుండా అపవాది వాడి యొక్క శక్తి చాలా గొప్పదని చెప్పుకుంటున్నాం కదా. ప్రారంభంలో చెప్పుకున్నాం, లోకనాథుడు, అంధకార సంబంధమైనటువంటి క్రియలకు అధిపతి, ఈ లోకాన్ని అంతటిని పరిపాలన చేస్తున్నటువంటి వాడు అని వాడి గురించి చెప్పుకుంటున్నప్పుడు కూడా వాడి యొక్క శక్తిని మనం ఆలోచన చేస్తున్నంటే మాత్రము దేవుని యొక్క శక్తి ఎదుట చాలా పరిమితమైనటువంటిది, చాలా తక్కువ, చాలా పోల్చడానికి కూడా వీలు లేనటువంటిది. కాబట్టి వాడు దేవుని యొక్క సెలవు లేకుండా ఏమీ కూడా చేయలేడు. లోకాసు వార్త చూద్దాం, చూడండి 22వ అధ్యాయం. లోకాసు వార్త 22వ అధ్యాయం, 22వ అధ్యాయము 31 నుండి 32 వచనాలు. యేసు ప్రభు నేరుగా తెలియజేస్తున్నాడు. ఏమని? సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. సాతానుడు కొన్నిసార్లు మనుష్యులను శోధించాలి అంటే దేవుని యొక్క సెలవు అతడికి కావాలి. దేవుని యొక్క అనుమతి లేకుండా మనుష్యులను శోధించలేడు. అది యోబు విషయం కానివ్వండి, ఇక్కడ పేతురు విషయము కానివ్వండి.
దేవుని యొక్క అనుమతి లేకుండా అపవాది ఏమీ కూడా చేయలేడు. అయితే దేవుడు సెలవిచ్చినప్పటికీ కూడా ఆ సెలవు కూడా కొన్ని పరిమితులతో కూడినటువంటిదే కానీ సంపూర్తిగా ఎవని మీదకును అపవాదికి చోటు లేదు, ఎవరి మీదకును అపవాదికి అధికారము లేదు. యోబు ప్రాణము మీద దేవుడు అతనికి సెలవు ఇవ్వలేకపోయాడు, సెలవు ఇవ్వలేదు కాబట్టే అపవాది అన్నీ చేయగలిగాడు కానీ అతడి ప్రాణమును మాత్రము తీయలేకపోయాడు. సో ద లిమిటేషన్ ఈజ్ వెరీ లిమిటెడ్, ది అప్రూవల్ ఈజ్ వెరీ లిమిటెడ్. దేవుడు అపవాదికి ఇచ్చేటువంటి అప్రూవల్ ఏదైతే ఉందో, సెలవు ఏదైతే ఉందో, అది చాలా లిమిటేషన్స్తో కూడినటువంటి, చాలా పరిధులు ఉన్నాయి. అంతకు మించి వాటిని దాటి వాడు వెళ్ళడానికి వీలు లేదు. ఉదాహరణకి ఒక చోట మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు మన అధికారానికి కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధి దాటి మనము పని చేయడానికి వీలు లేదు. పరిధి దాటి బయటికి వెళ్ళాలంటే పై అధికారులను మనము సంప్రదించాలి. అలాగనే అపవాది కూడా, సాతానుడు కూడా మనుష్యుని మీద తన యొక్క అధికారాన్ని చేయాలి అంటే దానికి సెలవు దేవుని యొద్ద నుండి అతనికి కలగాలి. దేవుని యొద్ద నుండి సెలవు వచ్చినప్పుడే అతడు చేయగలడు. అయితే అతడు చేయగలిగినప్పటికీ కూడా దానికి కొన్ని పరిధులు ఉన్నాయి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. చూడండి. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. దేర్ ఇస్ లిమిటేషన్. నీవు శోధించబడాలన్నా సరే ఆ శోధనకు కొంత పరిధి ఉంది. ఏమిటి? నీవు సహించగలిగిన దానికంటే ఎక్కువగా మాత్రము ఆయన నిన్ను శోధింపబడనీయడు. కనుక అపవాది యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలిసిపోయినాయి. వాడికి దేవుని కంటే అధికారము వానికి లేదు. దేవుని వలె వాడు సమస్తమును ఎరిగినటువంటి వాడు కాడు. దేవుని ఎదుట వాడు నిలబడి లెక్క అప్పగించవలసినటువంటి వాడు. వాడికి ఉన్నటువంటి అధికారము కూడా దేవుడు అనుగ్రహించాలే తప్ప వానంతట వానిగా ఏమీ చేయలేడు. కాబట్టి మన విరోధి అయినటువంటి వాడు మన దేవుని ఎదుట మాత్రము అత్యంత బలహీనుడు, అత్యంత బలహీనుడు. మరి మనుషుల్ని ఎలా వశపరుచుకుంటాడు? ఇంత బలహీనుడైనటువంటి వాడు, ఇంత బలము లేనటువంటి వాడు మనుషుల్ని తన వశం ఎలా చేసుకుంటాడు? ఎలా చేసుకుంటాడంటే కొన్ని తంత్రములు చేయుట ద్వారా, మోసములు చేయుట ద్వారా మనుషులను తన వశపరుచుకుంటాడు. శక్తి లేనివాడు ఏం చేస్తాడు? ఎదుటివాడితో పోరాడాలంటే, ఎదుటివాడు శక్తివంతుడు అనుకోండి, వాడితో పోరాడాలంటే ఏం చేయాలి? ఏదో కుటిలమైనటువంటి ఆలోచించాలి. అంతేగాని నేరుగా పోరాడడానికి మాత్రం వానికి శక్తి లేదు కదా. కనుకనే కుటిలమైనటువంటి ఆలోచనలు, బ్యాక్ డోర్ ఎంట్రీ అన్నమాట, కుటిలమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాడు. కనుకనే దేవుని యొక్క వాక్యములో మనకు స్పష్టంగా తెలియజేయబడినటువంటి మాట, అపవాది యొక్క తంత్రములను మనము ఎరుగినటువంటి వారముగా ఉండకూడదు, ఎరిగిన వారముగా ఉండాలి. ఎందుకంటే వాడు మొదటి నుండి కూడా మనుష్యుని యొక్క నాశనాన్నే కోరుకుంటున్నాడు. వాడు ఆది నుండి పాపము చేస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క మాట మీద, దేవుని యొక్క వాక్యమును కూర్చున్నటువంటి అనుమానాలు మనుష్యునిలో కలుగు చేస్తూ ఉన్నాడు. ఎక్కడి నుండి ప్రారంభమైంది? ఆదికాండం 3వ అధ్యాయం నుండి ప్రారంభమైంది. అక్కడే అనుమానం అనేటువంటి బీజం వేశాడు. సర్పము హవ్వతో ఏమన్నది? ఇది నిజమా? దేవుడు నిజముగా ఇలాగే చెప్పాడా? ఒక అనుమానపు బీజం వేసింది. అనుమానాన్ని కలుగు చేస్తాడు.
ఇంకేం చేస్తాడు? నీతిమంతులైనటువంటి వారిని హింసిస్తూ ఉంటాడు, బాధ పెడతా ఉంటాడు, వారిని కష్టపెడతా ఉంటాడు. దేవునికి అంగీకారముగా జీవించడానికి ప్రయత్నం చేసేటువంటి వారిని అనేకమైనటువంటి శోధనలతో ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. అది వాడు చేయగలిగినటువంటి పని. యోబుని గురించి మనం చూస్తున్నాం. యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాల పాటు ఆయనతో ఉండి, ఆయనతో తిని, ఆయనతో ప్రయాణం చేసి గొప్ప గొప్ప సంగతులు ఆయన గురించి కళ్ళారా చూసి కూడా పేతురు యొక్క మనసులోనికి ప్రవేశించలేదా? కాబట్టి అపవాది యొక్క పన్నాగములు చాలా భయంకరంగా ఉంటాయి. కుటిలమైనటువంటి ఆలోచనలు వాడు చేస్తూ ఉంటాడు. నీతిమంతులైనటువంటి వాళ్ళని తను వశపరుచుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఆటంకపరుస్తాడు. దేవుని యొక్క కార్యములు చేయడానికి, దేవుని యొక్క పనులు చేయడానికి, దేవునికి అంగీకార యోగ్యముగా జీవించడానికి ఆటంకపరుస్తూ ఉంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో పౌలు అంటున్నాడు, చూడండి. కాబట్టి మేము మీ వద్దకు రావాలని యుంటిమి. తెస్సలోనిక సంఘం దగ్గరికి రావాలని పౌలు చాలా ఆశ కలిగి ఉన్నాడు. పౌలను నేను పలుమార్లు రావాలని యుంటిని కానీ, పౌలని మేము రావాలని అనుకుంటున్న తర్వాత ఏంటంటున్నాడు? తన గురించి తాను చెప్తున్నాడు. మరలా మేము అందరం వద్దాం అనుకున్నాం, అయితే అందరికీ కుదరకపోయినా నేనన్నా వద్దామని అనుకున్నాను. ఏమంటున్నాడు? పౌలను నేను పలుమార్లు రావాలని యుంటిని కానీ సాతాను మమ్మును అభ్యంతరపరిచిన, అనగా ఆటంకపరిచాడు. దేవుని యొక్క ప్రజలు కలిసి ఉండడానికి అపవాది అనేకమైనటువంటి కారణాలను మనుషులలో కలుగు చేస్తూ ఉంటాడు. మనుషులకు కలుగు చేస్తూ ఉంటాడు. ఊరెళ్ళాల్సినటువంటి అవసరత, లేదంటే స్వల్పమైనటువంటి అనారోగ్యము, లేదంటే ఆదివారం ఉదయం లేటుగా మెలకు రావడం, దానికోసం శనివారం రాత్రంతా కూడా ఏదో ఒక కార్యక్రమంలో మనల్ని నిమగ్నులు చేయడం. ఏమన్నా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాటికి మనం ముందెళ్ళి ఏం చేస్తాంలే, మనం తర్వాత వెళ్దాం, మధ్యలో వెళ్దాం అని చెప్పి ఆలోచనలు కలగజేయడం, ఇవన్నీ కూడా అపవాది చేసేటువంటి క్రియలే. వాటిని పౌలు అనుభవించాడు. వాటిని అనుభవించాడు కాబట్టి పౌలు అంటున్నాడు, తను వ్యక్తిగతంగా తెలుసుకున్నాడు కాబట్టి ఏమన్నాడంటే, మీ వద్దకు పలుమార్లు రావాలని మేము, అలాగే పౌలను నేను కూడా ప్రయత్నం చేస్తాం. కానీ అపవాది ఏం చేశాడంటే మమ్మను ఆటంకపరిచాడు. కాబట్టి అపవాది మనుష్యులను ఆటంకపరుస్తాడు. ఇది వాని యొక్క స్వభావము. అంత మాత్రమే కాదు, వాడు చేసేటువంటి కుటిలమైనటువంటి ఆలోచనలో ఇది కూడా ఒక భాగమే సుమా. వాని యొక్క తంత్రములలో ఇది కూడా ఒక భాగమే. ఇంకా ఏం చేస్తాడంట? మనుష్యులలో దురాశను, స్వార్థమును కలుగు చేస్తాడు. దురాశను, స్వార్థాన్ని కలుగు చేస్తాడు. గొప్పలకు పోయేటువంటి వారుగా, జీవపు డంభము కలిగినటువంటి వారుగా, ఉన్నతమైనటువంటి స్థితిలో మనుష్యులచే పొగడబడేటువంటి స్థితిలో ఉండాలనేటువంటి ఆలోచన కలుగు చేస్తాడు. అందరికంటే నేనే గొప్ప, అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి, అనేకమైనటువంటి ఆశలు చూపిస్తాడు. వాటికి చివరికి మనుషులతో మాత్రమే కాదు, ఈ యొక్క ఆశలు ఇంకెవరికి చూపించాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును కూడా శోధించాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును కూడా. కాబట్టి అపవాది వాని యొక్క తంత్రములు అనేక రీతులుగా వాడు ఉపయోగిస్తూ ఉంటాడు. చివరికి వాడు చేసేటువంటి మరొక పరాకాష్ఠ ఏమిటంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము
13 నుండి 14 వచనాలు. వాడు వెలుగుదూత వేషం ధరించుకుంటాడంట. ఎలాంటిది? వెలుగుదూత వేషము అనగా వెలుగు సంబంధులు దేవుని సంబంధులు కదా, దేవుని సంబంధులు కదా వెలుగు సంబంధులు. కనుక దేవుని సంబంధుల వలె వాడు విశ్వాసులను, క్రైస్తవులైనటువంటి వారిని మోసపుచ్చడానికి అనేకమైనటువంటి వేషాలు ధరించుకుంటాడంట. అబద్ధ బోధలు చేసేటువంటి వారిగా, అనేక రీతులుగా ప్రలోభ పెట్టడానికి, తన వైపునకు లాక్కొనడానికి, తన వశపరుచుకొనడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడంట. కనుకనే యాకోబు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, వాడు ఉపయోగించేటువంటి తంత్రములు ఏమైనప్పటికీ కూడా వానిని ఎదిరించండి, అపవాదిని ఎదిరించండి. మీరు వాడిని ఎదిరించినట్లయితే అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. మీ దగ్గరలో పెట్టుకుంటున్నారా? మీ ప్రక్కనే పెట్టుకుంటున్నారా? ఎందుకు? ప్రక్కనే తిరుగుతున్నాడు కదా. ప్రక్కనే పెట్టుకుంటున్నట్లయితే మాత్రం వాడి వశములోనికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. మరి అయితే అపవాదిని ఎలాగ ఎదిరించగలం? అపవాది ఎవరో మనం చూసాం, వాని యొక్క శక్తి సామర్థ్యాలు మనం చూసాం, వాడు ఉపయోగించేటువంటి తంత్రాలు ఏమిటో మనం చూసాం. అయితే వాడిని ఎదిరించడం ఎలాగ వాడిని మనం ఎదిరించగలం? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం ఇంతకుముందు చదువుకున్నటువంటి వాక్య భాగమే. మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం. కాబట్టి అపవాదిని ఎదిరించాలంటే ఏం చేయాలి? మనం మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలి. మెలకువగా వాని యొక్క తంత్రముల్లోనికి మనం పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చెప్పబడినటువంటి ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయంలో సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటున్నాడు. అపవాది చాలా సులువుగా మనుషులను తన వైపునకు తిప్పుకుంటాడు. కాబట్టి మీరు మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండి జాగ్రత్తగా ఉండాలి. మెలకువగా ఉండడం అంటే కళ్ళు తెరిచి ఉండడం కాదు. మెలకువగా ఉండడం అంటే ఎప్పుడూ సిద్ధపడి ఉండడం, వాని యొక్క వశములోనికి వెళ్లకుండా నిరంతరము మనము సిద్ధపడి ఉండడం, అది మెలకువగా. ఎందుచేత అలా ఉండాలి మనం? ఈ యొక్క అపవాది మనుష్యుల మధ్య ఉంటూనే మనుష్యుల యొక్క నాశనాన్ని వాడు కోరుకుంటున్నాడు. కనుకనే అపవాదిని గురించి మనకి యోహాను పరిచయం చేస్తూ అంటున్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, 3వ అధ్యాయము 8వ వచనంలో యోహాను తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. వాడు ఏం చేస్తున్నాడు? వాడు మొట్టమొదటి నుండి పాపం చేస్తున్నాడు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది ఏం చేస్తున్నాడు? మొదటి నుండి మనుషుల యొక్క నాశనాన్ని కోరుకుంటున్నాడు, మొదటి నుండి మోసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వాని విషయంలో నిరంతరము మనము మెలకుగా ఉండాలి. కనుక ఎలాగ ఎదిరించాలి అంటే, వాడి యొక్క తంత్రములను ఎరిగినటువంటి వారమై నిరంతరము వాడు మన మీద వేస్తున్నటువంటి ఆ యొక్క బాణములను ఎదుర్కొనడానికి నిరంతరము సిద్ధపడి ఉండాలి. అది ఎలాంటిదైనప్పటికీ కొన్ని సందర్భాల్లో చాలా త్వరగా పడిపోతాం అపవాది యొక్క తంత్రంలోనికి. చాలా త్వరగా పడిపోతాం. ఎంత త్వరగా పడిపోతామంటే పడిపోయామన్నటువంటి సంగతి కూడా మనకి తెలియదు. వాడి యొక్క ఉచ్చులో మనం ఎంత సులువుగా పడిపోతామంటే మనం అంత త్వరగా పడిపోతామని కూడా మనం అనుకోం. అనేక సందర్భాలలో ఇది మన జీవితాల్లో జరుగుతున్నదే. మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి అంగీకారముగా మనం జీవించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో నిర్లక్ష్యం ఉన్నది.
లేక దేవునికి అంగీకార యోగ్యంగా మనం జీవించడానికి మనం వేస్తున్నటువంటి అడుగులలో ఒక విధమైనటువంటి సోమర్తనం ఉన్నది, ఒక విధమైనటువంటి పిసినితనం ఉన్నది అంటే వెనక నుండి అపవాది మనల్ని బాగా నడిపిస్తున్నాడని అర్థం. వెనకుండి అపవాది మనల్ని నడిపిస్తున్నాడు. వాని యొక్క వశంలోనికి మనల్ని పెట్టుకొని నువ్వు త్వరగా వెళ్ళి తొందరగా వెళ్ళి చేసింది ఏమి లేదు, అక్కడికి ఎవరు రారు, అప్పుడే నువ్వు అక్కడికి వెళ్ళి కష్టపడిపోక్కర్లేదు, నీకు బోల్డ్ పనులు ఉన్నాయి. చాలా ఆలోచనలు మనసులో పెడతా ఉంటాడు. అక్కడికే సమాజంగా కూడడానికే వెళ్ళాలా? ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో కూడా నువ్వు చూడొచ్చు, ఏం పర్వాలేదు. బైబిలే మోసుకుని వెళ్ళాలా? సెల్ ఫోన్లో కూడా నువ్వు చూసుకోవచ్చు, తప్పులేదు. రకరకాల ఆలోచనలు మనుష్యుని యొక్క హృదయంలో కలిగిస్తాడు. ఇవేవి మనకు తప్పుగా కనబడవు. లేటుగా వెళ్ళడం తప్పుగా కనబడదు. దేవుని పని విషయంలో చేయవలసినటువంటి పనిని కూడా చేయకుండా, వెళ్ళవలసినటువంటి సమయానికి వెళ్ళకుండా, దేవుని కొరకు ఎలాంటి కార్యాలు చేయకుండా కూడా ధైర్యంగా దేవుని సన్నిధానానికి వచ్చి కూర్చొనగలిగినటువంటి ఒక ధైర్యాన్ని కూడా వాడు మనలో పెట్టగలడు. ఇవన్నీ కూడా చేయగలడు వాడు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాడు మనలో పనిచేస్తున్నాడు అనేటువంటి సంగతి ఎరగనటువంటి వారముగా ఉంటాం. అపవాది మనుష్యులను తన యొక్క వశములోనికి తెచ్చుకొని వారు చేయవలసినటువంటి దానిని చేయకుండా ఆటంకపరుస్తూ ఉంటాడు, వారిని నియంత్రిస్తూ ఉంటాడు. తన యొక్క ఉచ్చులో బంధించి వాడు ఇక స్వతంత్రుడిగా కాక దాసుడుగా ఉండడానికి వాణ్ణి అన్ని రకాలుగాను అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టే దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీరు అపవాదికి చోటు ఇవ్వకండి. మీరు చోటు ఇచ్చారా, వాడు మిమ్మను తన యొక్క వశములోనికి తెచ్చుకుంటాడు. కాబట్టి అపవాదిని ఎదిరించడానికి మొట్టమొదటిగా మనము మెలకువగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రెండవదిగా దృఢమైనటువంటి నిశ్చయత కలిగి ఉండాలి. స్ట్రాంగ్ విల్, దృఢమైనటువంటి నిశ్చయత. అది లేకపోవడం వల్లనే అనేకులు వాని యొక్క ఉచ్చులో పడిపోతున్నారు. చివరికి యేసుక్రీస్తు ప్రభువు జీవించినటువంటి ఆ దినముల్లో, భూమి మీద ఆయన నడిచినటువంటి ఆ దినముల్లో యూదులు కూడా ఇంచుమించుగా ఇదే దారిలోకి వెళ్ళిపోయారు. యోహాను సువార్త 8వ అధ్యాయం చూద్దాం, చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, యూదులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీ తండ్రి యొక్క దురాశలు మీరు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారే, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మీరు కలిగి ఉండడానికి మీరు ఇష్టపడుతున్నారే, ఇదే అపవాది మీకు ఇస్తున్నాడు. మీరు దాన్నే కోరుకుంటున్నారు. వాని యొక్క ఆశలు మీరు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడి స్వభావమే అబద్ధం ఆడడం. కాబట్టి ఈసారి అబద్ధం ఆడుతున్నప్పుడు ఆలోచన చేయండి. అబద్ధం ఆడిన ప్రతిసారి కూడా ఆలోచన చేయండి. ఏమని? అబద్ధమునకు జనకుడు ఎవరు? అపవాది. కనుక అబద్ధం ఆడినటువంటి వాడు ఎవడు? అపవాది సంబంధి. చాలా సులువుగా అబద్ధం ఆడేస్తారు.
ద స్నాప్ ఆఫ్ యువర్ ఫింగర్. అబద్ధం ఆడడానికి అసలు వెనకడు కూడా వెయ్యం. కానీ జాగ్రత్త, అబద్ధమునకు జనకుడు అపవాది కనుక అబద్ధమాడువాడు అపవాది సంబంధులే. కనుక ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమన్నాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కనుక అపవాదిని ఎదిరించాలి అంటే దృఢమైనటువంటి నిశ్చయత మనము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క చిత్తమును జరిగించాలనేటువంటి ఉద్దేశం ఎవరికైతే ఉన్నదో ఆ చిత్తమును జరిగించడానికి దేవుడు వానికి సహాయం చేస్తాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూసినట్లయితే ఒక చక్కని మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. మీరు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో తన చిత్తము మీ ద్వారా జరిగించబడడానికి దేవుడే మీకు సహాయం చేస్తాడు. దేవుడే సహాయం చేస్తాడు కనుక దేవుని యొక్క చిత్తము చేయడానికి మీరు దృఢమైనటువంటి నిశ్చయత కలిగి ఉండండి. అంతేగాని మీరు బలహీనపడిపోవద్దు. దేవుని చిత్తాన్ని నేను జరిగించలేకపోతున్నాను, దేవుని చిత్తం జరిగించడానికి నాకు ఇంకో ఈ బంధకములన్నీ కూడా నన్ను పట్టుకుని ఉన్నాయి కాబట్టి నాకు చేయాలని ఆశ ఉన్నది కానీ నేను చేయలేకపోతున్నానంటే రోమపత్రిక 7వ అధ్యాయంలో పౌలు చెప్పినట్లుగా ఒక దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నట్లుగానే నేను ఇచ్ఛయించిన దానిని చేయక ద్వేషించినది ఏ చేయుచున్నానని పౌలు చెప్తూ అంటున్నాడు. తను ఉన్నటువంటి దౌర్భాగ్యపు స్థితి ఎలాంటిదో తెలియజేస్తున్నాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును. ఒకవేళ దేవుని చిత్తమును దేవునికి ఇష్టలుగా జీవించడానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే, దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి కార్యములు చేయడానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే ఆ కార్యములు చేయడానికి తగినటువంటి శక్తిని మీలో కలగజేసేటువంటి వాడు కూడా దేవుడే. దానికి ఏముండాలంటే దృఢమైనటువంటి నిశ్చయత ఉండాలి. స్ట్రాంగ్ విల్ అంటాం మనం. స్ట్రాంగ్ విల్ ఉండాలి. స్ట్రాంగ్ విల్ ఉన్నప్పుడు ఏ పనినైనా కూడా మనం చేయగలం. లోకంలో సామెత చెప్తాం కదా, వేర్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ అ వే. ఎక్కడైతే నీవు దృఢమైనటువంటి నిశ్చయత నీవు కలుగుంటావు మార్గం నీకు ఆటోమేటిక్గా నీకు కనబడుతుంది. అపవాదిని ఎదిరించడానికి కూడా దృఢమైనటువంటి నిశ్చయత కలిగి ఉన్నట్లయితే ఎదిరించడానికి సహాయం చేయడం మాత్రము దేవుడు చేస్తాడు. ఈ సంగతిని చాలా స్పష్టంగా మనం ఎరిగినటువంటి వారంగా ఉండాలి. మూడవదిగా ఎదిరించడానికి అవసరమైనటువంటి మరొకటి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎదిరించడానికి మనకు కలిగి ఉండాల్సినటువంటి మరొకటి ఏమిటంటే స్థిరమైన బలమైన ఆత్మను మనం కలిగి ఉండాలి. ఆ కాన్ఫిడెంట్ స్పిరిట్. మనలో దేవుడు పరిశుద్ధాత్ముడిని మనకు అనుగ్రహించాడు. ఆయన మనలో నివసిస్తున్నాడు, మనలను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అయితే మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మయందు బలవంతులై ఉండాలి. ఆయన మనల్ని బలపరుస్తాడు. అయితే ఆయన యందు మనము కూడా ఎలాగుండాలి? బలవంతులై ఉండాలి. చాలా సందర్భాల్లో మనం అనుకున్న దానికంటే ఎక్కువగా చేస్తూ ఉంటాం, ఎక్కువగా సాధిస్తూ ఉంటాం. ఇంత జరుగుతుందని నేను అనుకోలేదు, కానీ దేవుడు ఏంటో నా చేత జరిగించాడండి.
ఇన్ని గొప్ప కార్యములు నేను చేయగలుగుతానని నేను అనుకోలేదు, కానీ దేవుడు నాతో జరిగిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మాట చాలా సందర్భాల్లో మనం చెప్తాం, లేదా జరిగించాడు. వ్యక్తిగతంగా నేను చెప్పగలను మాట. ఇన్ని కార్యాలను చేయగలనేటువంటి సామర్థ్యము నాకు ఉన్నదని నాకు తెలియదు, కానీ దేవుడు నాతో జరిగిస్తూ ఉన్నాడు. Many a times we reach more than our expectations. We do more than our expectations. మనం అనుకున్న దానికంటే ఎక్కువ చేయగలం. పౌలు తన యొక్క ఎక్స్పెక్టేషన్స్ని ఎంత హైగా పెట్టుకున్నాడంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తున్నాం. పౌలు అంతటి వాడు ఎంత సాధించాడు, ఎన్ని సంఘాలను ప్రారంభించాడు, ఎన్ని సంఘాలను స్థిరపరిచాడు, ప్రభు కొరకు ఎంత ఘనమైనటువంటి పని చేశాడు. యేసుక్రీస్తు ప్రభు తర్వాత భూమి మీద నడిచినటువంటి అత్యంత గొప్పవాడు ఎవడన్నా ఉన్నాడంటే అది అపోస్తలుడైనటువంటి పౌలే కదా. ఇంతగా పౌలు గురించి చెప్పుకుంటున్నాం. క్రొత్త నిబంధనలో సగము కంటే పైగా ఎక్కువ పుస్తకాలు పౌలే రాశాడు కదా. ఇంత సాధించినటువంటి పౌలు, ఇంత ఘనమైనటువంటి స్థితి కలిగినటువంటి పౌలు ఏమని చెప్తున్నాడు ఇక్కడ 13వ వచనంలో? నేను ఇదివరకే గెలిచానని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోనడం లేదు. బట్ ఐఎమ్ కీపింగ్ మై ఎక్స్పెక్టేషన్స్ హై అగైన్. ఐఎమ్ కీపింగ్ మై ఎక్స్పెక్టేషన్స్ హై అగైన్. ఐఎమ్ పుట్టింగ్ దెమ్ హై. ఏమంటున్నాడు? వెనక ఉన్న వాటిని మరచి ఐఎమ్ స్టిల్ ప్రెసింగ్ ఆన్. నేను ఇంకా ముందుకు వెళ్ళడానికే నేను ప్రయాసపడుతున్నాను. దేర్ ఇస్ స్టిల్ మోర్ దట్ ఐ నీడ్ టు అచీవ్ దెన్ వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట, ఎంత బలమైనటువంటి మాట అది. ఆత్మచేత బలపరచబడుతున్నాడు, ఆ ఆత్మయందు బలవంతుడు అవుతున్నాడు. కనుకనే చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే స్థిరముగా బలమైనటువంటి ఆత్మను కలిగి ఉండాలి. ఎందుచేత మనం అలాగ ఉండాలని పౌలు చెప్తున్నాడు. మనకు కలిగినటువంటి ధైర్యం ఏమిటి? అసలు పౌలునికి కలిగినటువంటి ధైర్యం ఏమిటి? ఇంత బలమైనటువంటి ఆత్మను నేను కలిగి ఉండడానికి గల కారణం ఏమిటి అని పౌలు ఒకవేళ ఆలోచించుకున్నట్లయితే అతడు రాసినటువంటి మాటలే మనకు కనబడతాయి. అవి మనకు మాదిరిగా ఉన్నాయి. రోమీలకు రాసినటువంటి పత్రిక వెళ్దాం. 8వ అధ్యాయం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 31 నుండి 39 వచనాలు పెద్ద భాగమే, అయితే మనము క్లుప్తంగా మనం చూద్దాం. 31వ వచనం, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు. 33వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, అపవాది నేరం మోపుతాడని. అయితే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడుగా నీవు ఉన్నట్లయితే వాడు నేరం మోపడానికి కూడా వానికి సామర్థ్యం లేదు. తర్వాత అంటున్నాడు చూడండి, పౌలు తెలుసుకున్నటువంటి మరొక సంగతి, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు, చనిపోయిన క్రీస్తేసి. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. మన కొరకు నిరంతరము ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని చెప్తూ ఇక్కడ 35వ వచనంలో చెప్తున్నాడు తనకు కలిగినటువంటి ధైర్యం ఏమిటి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇవన్నీ పౌలు అనుభవించేశాడు, శ్రమ అనుభవించేశాడు. అనేకమైన శ్రమలు పడ్డాడు, అనేక సార్లు బెత్తములతో కట్టుబడ్డాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 31 వచనాలు మనం చూస్తున్నప్పుడు పౌలు పడినటువంటి శ్రమలు మనకు అక్కడ కనబడుతూ రాస్తున్నాడు. అనేక మార్లు బెత్తములతో కట్టబడ్డాను, ముమ్మారు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాను. ఇంకా అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు, ఆకలి దప్పులు కలిగి ఉన్నాను, హింసింపబడ్డాను, కరువైన ఆకలితో ఉన్నాను, హింసింపబడ్డాను. నేను చాలా చోట్ల రాళ్ళతో కొట్టారు. లుస్త్ర అనేటువంటి పట్టణంలో రాళ్ళతో కొట్టి చనిపోయాడని చెప్పి ఊరవతలకి ఇచ్చిపాడేశారు. హింసింపబడ్డాడే, దిగంబరిగా ఉన్నానంటున్నాడు. వస్త్రహీనత,
ఉపద్రవము, ఓడ పగిలిపోయి సముద్రంలో ఉన్నాడు. ఖడ్గము అనేక సార్లు చంపడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇవన్నీ కూడా ఏమంటున్నాడు? ఇవన్నీ కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరు చేయగలవా? వేరు చేయలేవు. కాబట్టే నేను ఐఎమ్ ప్రెస్సింగ్ ఆన్, నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ కీపింగ్ మై ఎక్స్పెక్టేషన్స్ హై, నేను ఇంకా అధికముగా చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. పౌలు యొక్క ఉదాహరణ చాలా గొప్పది. ఆత్మచేత బలపరచబడ్డాడు. ఆత్మచేత బలము పొందినటువంటి వాడే అతడు ముందుకు కొనసాగడానికి అతడు ప్రయాసపడ్డాడు. కాబట్టి అపవాదిని ఎదిరించాలంటే ఆత్మయందు మనము బలమును పొందాలి, ఆత్మచేత బలపరచబడాలి. అంత మాత్రమే కాదు, మరొక సంగతి ఉంది. దేవుని యొక్క వాక్యమును నిరంతరము మన హృదయాల్లో పెట్టుకోవాలి. కేవలం బైబిల్ పట్టుకుని తిరిగితే కాదు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు బైబిల్ పట్టుకుని తిరగడం వల్ల ఉపయోగం ఏం లేదు. బైబిల్లో ఉన్నటువంటి దానిని నీ హృదయంలో పెట్టుకొని తిరిగినట్లయితేనే ఉపయోగం తప్ప కేవలం ఆ యొక్క పుస్తకాన్ని చేతిలో పట్టుకొని తిరగడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. నిజమే. దేవుని యొక్క వాక్యమును సరిగా ఉపయోగించగలిగినటువంటి జ్ఞానము కలిగి ఉండాలి. అపవాది యేసుప్రభువును శోధించినప్పుడు యేసుప్రభు కేవలం మామూలు మాటలు చెప్పాడు. ఆయన దేవుని వాక్యము చదివే అపవాదికి జవాబిచ్చాడు కదా. రొట్టెలు ఇచ్చినప్పుడు మనుషుడు రొట్టె వలన కాక దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించినట్టున్నాడు కదా. నీ దేవుడైన ప్రభువుని నీవు శోధించకూడదు సుమా, జాగ్రత్తగా ఉండు. అపవాది మనల్ని ఎదిరించడానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా దేవుని యొక్క వాక్యముతో జవాబు చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. కనుకనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో సర్వాంగ కవచములో ఒక భాగముగా ఆ సైనికునికి ఏమి ఇవ్వబడిందంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. దిస్ ఈస్ ద సోర్డ్. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. విరోధితో పోరాడడానికి నీకు ఇవ్వబడినటువంటి ఆయుధం ఏమిటంటే ఈ వాక్యం అనేటువంటి ఖడ్గము. ఈ ఖడ్గమును నీవు సరిగా ఉపయోగించడం నేర్చుకోవాలి. నిపుణత కలిగినటువంటి యోధునిగా నీవు అపవాదితో పోరాడాలి. ఒక యోధుడు తన యొక్క కత్తిని ఉపయోగించడం, తన వద్ద ఉన్నటువంటి ఆయుధాన్ని ఉపయోగించడం ఎలాగో అది కూడా నిపుణత కలిగినటువంటి వానిగా ఉపయోగించడం ఎలాగో నేర్చుకున్న తర్వాతే యుద్ధంలోనికి వెళతాడు. నాలోటోడు గన్నిచ్చి నువ్వు సరిహద్దు దగ్గరికి వెళ్ళి కాపలాగాయి వస్తున్నటువంటి తీవ్రవాదులు నువ్వు పేల్చంటే నేను పేల్చలేను. ఎందుకు? గన్ను పేల్చడం నాకు రాదు. ఏదో ఎగ్జిబిషన్లో బుడగలు కొట్టమంటే కొడతాం, కానీ మనుషులను కొట్టమంటే మనం చేయలేం. దానికి నిపుణత కావాలి, సరైనటువంటి నిబద్ధత కావాలి, సరైనటువంటి తర్ఫీదు కావాలి. అలాగనే అపవాదితో మనం చేసేటువంటి పోరాటానికి కూడా మనకు కావలసినటువంటిది దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. ఈ ఖడ్గమును మనము ఉపయోగించడం మనం నేర్చుకోవాలి. వి మస్ట్ యూజ్ ద స్క్రిప్చర్. అలాగనే అపవాదిని ఎదిరించడానికి మనము ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన అప్పగింపబడ్డానికి మునుపు ఎన్నో గంటలు ప్రార్థన చేశాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చూసినట్లయితే మీరు శోధనలో పడకుండానట్లు ప్రార్థన చేయండి అంటున్నాడు. అపవాది చేత శోధింపబడకుండానట్లు మీరు ప్రార్థన చేయండి. చాలామంది ప్రార్థనా జీవితము మాటల్లో చెప్పలేము మనం.
ప్రార్థనా జీవితము సరిగా లేకపోయినట్లయితే జాగ్రత్త, ఆటోమేటిక్గా వాని యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయినట్లే. ప్రార్థనా జీవితము, దేవుని వాక్యమును చదవగలిగినటువంటి ఆసక్తి రెండూ లేకపోయినట్లయితే అపవాది చేతిలోనికి మనము వెళ్ళిపోయినట్లే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పౌలు కూడా ఎఫెసులో ఉన్నటువంటి వారిని ప్రార్థన చేయమంటున్నాడు. చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి చెప్పినటువంటి మాటలను. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు. 6వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు. ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. సమస్తమైన పట్టుదలతో సమస్తమైన పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి. ఇది క్రైస్తవుడు చేయవలసినటువంటి పని. ప్రార్థించుట ద్వారానే అపవాదిని ఎదిరించగలరు. ప్రార్థించుట ద్వారానే. గెత్సెమనే తోటలో శిష్యులను ప్రార్థించమని ఆయన మరింత ముందుకు వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే అపవాది వీనిలోనికి జాగ్రత్తగా ప్రవేశించి గాఢ నిద్ర కలుగు చేసింది. ప్రభు వచ్చి లేపి మళ్ళా వెళ్ళాడు. ఆయన ప్రభు అంతటి వాడు వచ్చి లేపి వెళ్ళినప్పటికీ కూడా వీళ్ళు మళ్ళా నిద్రపోయారు. కాబట్టి మెలకువగా ఉండండి. ఆత్మ సంబంధమైనటువంటి నిద్ర ఒకవేళ మనం కలిగి ఉన్నట్లయితే దానంత దౌర్భాగ్యం మరొకటి లేదు. ఒక దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్నట్లు దాని యొక్క అర్థం. ప్రార్థన విషయంలోనూ, వాక్య పఠన విషయంలోనూ, సమాజముగా కూడుకొనేటి విషయంలోనూ, దేవునికి చేయవలసినటువంటి కార్యములు చేయుట విషయంలోనూ, ఇవ్వవలసినటువంటి దాన్ని ఇచ్చుట విషయంలోనూ, ఆత్మ సంబంధముగా ఎదిగేటువంటి విషయంలోనూ, ఏ విషయంలోనన్నా సరే సోమరులుగా ఉన్నట్లయితే ఒక దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో ఉన్నట్లు అర్థం. ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్లు దేవుని దృష్టిలో మనం కనబడతాం. అనగా సంపూర్తిగా అపవాది యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయినటువంటి వారముగా మనం గుర్తించబడతాం. కాబట్టి జాగ్రత్త. అపవాదిని ఎదిరించడం ఎలాగో దేవుని యొక్క వాక్యములోనే మనకు స్పష్టంగా తెలియజేయబడింది. ఎదిరించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడే మనకు అనుగ్రహిస్తున్నాడు కదా. కాబట్టి దేవుని వైపునకే మనం చూస్తూ అపవాదిని మనం ఎదిరించడానికి మనము తగినటువంటి శక్తిమంతులు అవ్వాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. చివరగా అపవాదిని ఎదిరించడానికి కావలసినటువంటి మరొక గుణం ఏమనగా మంచి సహవాసము కలిగి ఉండడం. మంచి సహవాసములు కలిగి ఉండడం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం అపోస్తలుడు అనేటువంటి పౌలు తెలియజేస్తున్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డావు. ఏమిటి? దుష్ట సహవాసము మంచి నడవడిని చెరిపివేస్తుంది. దుష్ట సహవాసము మంచి నడవడిని చెరిపేస్తుంది. నీ సహవాసం ఎవరితో చేస్తున్నావో చూడుకు. క్రైస్తవేతరులతో నీవు సహవాసం చేస్తున్నట్లయితే దేవుని గురించి కానీ, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను కానీ వారు ఎరగనటువంటి వారు కనుక వారితో కూడా వారి వలె జీవించడానికి నీవు ప్రభావితం చెందుతావు. దేవుణ్ణి ఎరగనటువంటి వారితో సహవాసం చేస్తే, సత్యములో లేనటువంటి వారితో నీవు సహవాసం చేసినట్లయితే అసత్యంలోనికి వెళ్ళిపోతావు. మొట్టమొదటిది. ఎరగనటువంటి వారిని చేస్తే దేవునికి విరోధమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతావు. కాబట్టి మంచి సహవాసము కలిగి ఉండడం కూడా చాలా అవసరం. దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ వేస్ దట్ సేటన్ కెన్ ఎంటైస్ యూ. అపవాది నిన్ను తన వైపునకు, మనల్ని తన వైపునకు ఆకర్షించుకొనడానికి
రాబట్టుకొనడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తాడు, అనేకమైనటువంటి తంత్రాలు ఉపయోగిస్తాడు. కాబట్టి అపవాది విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో యథార్థవంతులైనటువంటి వారు చేయవలసినటువంటి పనిని గురించి అక్కడ చెప్తున్నాడు. ఏమది? ఒకరిని ఒకరు హెచ్చరించుకొనుచు, ప్రేమ చూపుటి యందును సత్కార్యములు చేటి యందును ఒకరిని ఒకరు పురుకొల్పుకుంటారు. ఒకరిని ఒకరు పురుగొల్పుకుంటారు. ప్రేమ చూపుటి యందును సత్క్రియలు చేయటి యందును సత్కార్యములు చేయటి యందును ఒకరిని ఒకరు వారు ఏం చేస్తారంటే దే స్టిర్ అప్ వన్ అనదర్. ఒకరిని ఒకరు వారు ప్రోత్సాహపరుచుకుంటారు, ప్రేరేపించుకుంటూ ఉంటారు. నీవు నీతి క్రియలు చేయాలి, దేవునికి అంగీకారయోగ్యముగా జీవించాలి. అపవాది యొక్క తంత్రములో నీవు పడకూడదు సుమా. ఒకవేళ పడినట్లయితే వెంటనే సహోదరుని గుర్తించి ఆ సహోదరిని సరైనటువంటి మార్గంలోనికి నడిపించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అపవాదిని గురించి మనం తెలుసుకొనవలసినటువంటి సమాచారం అంతా కూడా దేవుడు ఆయన తన గ్రంథమందు మనకు పొందుపరిచేసాడు, మనకు తెలియజేసేసాడు, సంపూర్తిగా తెలియజేశాడు. సంపూర్తిగా తెలియజేసి మీరు ఎలాగా నడుచుకోవాలో కూడా మీకు తెలియజేశాను. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వానిని మీరు ఎదిరించండి. వాడి యొక్క శక్తి ఏమిటో మీకు చెప్పాను, వాని సామర్థ్యం చెప్పాను, వాడికి ఉన్నటువంటి పరిధులు చెప్పాను. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే మీరు ఇంక వాడిని ఎదిరించడమే. వాడిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు, మీ దగ్గర ఉన్నాడు. ఇంకా మీరు నీతిని జరిగించువారుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మీరు జీవించడానికి వాడు మీ వద్ద నుండి వెళ్ళిపోవడం చాలా అవసరం. కాబట్టి వాడిని మీ వద్ద నుండి పంపివేయండి. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అపవాదిని మనము ఎదిరించడానికి శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చు ఆ యొక్క సర్వాంగ కవచమును మనం ధరించుకొని దేవుని యొక్క విశ్వాసమును డాలును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును, రక్షణను, శిరస్త్రాణమును, నీతి అను మైమరుపును, సమాధాన సువార్తను, సిద్ధ మనసు గల జోడును మనము చేత పట్టుకుని మనం ముందుకు కొనసాగినట్లయితే మన విరోధి అయినటువంటి అపవాదిని జయించగలమనేటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు దేవుడు స్పష్టముగా తెలియజేస్తున్నాడు. ఈ సంగతులను మనం ఎరిగినటువంటి వారమై దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి జనముగా, సంఘములుగా, స్థానిక సంఘములుగా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. అట్టి సహాయము దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ బిడ్డలమైన మేము ఈ రీతిగా మీ వాక్యమును ధ్యానం చేయుటకు మీరు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి వందనాలు. మా దేవ, అపవాదిని ఎదిరించుటకు తగినటువంటి శక్తిమంతులుగా మేము ఉండగలుగుటకు వాని యొక్క శక్తిని గురించి, వాని యొక్క బలహీనతలను గురించి, వాని యొక్క సామర్థ్యమును గురించి మీరు మాకు తెలియజేయటం ద్వారా మమ్మను మేము ధైర్యపరచుకొని మా యొక్క విరోధి బలహీనుడైన సంగతిని మేము ఎరిగినటువంటి వారమై మీ వద్ద నుండి కలుగు శక్తిని బట్టి మేము వారిని ఎదిరించుటకును, మా తండ్రి మీ పక్షముగా మేము వానితో పోరాడుటకును మీరు మాకు తగినటువంటి జ్ఞానమును, అట్టి బలమును, అట్టి నిశ్చయత కలిగినటువంటి స్వభావమును మీరు మాకు దయచేయమని, ఈ యొక్క వాక్యము నిష్ప్రయోజనము కాకుండానట్లు మా తండ్రి మా హృదయాంతరంగంలో దీన్ని భద్రపరచుకొని మీ దృష్టికి అంగీకార యోగ్యముగా నడుచుకునేలాగున మీ సహాయమును మాకు అనుగ్రహించమని మా ఈ మనవులు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు సమర్పించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.